బేసిక్గా అయితే. అంటే కాంగ్రెస్ పార్టీని ఆయన దూషించాలని దూషిస్తున్నారు. ఎందుకంటే షర్మిల గారిని అందరూ అనే మాట ఇదే కదా, జగనన్న వదిలిన బాణం. బాణం అంటే ఆమె, ఇంకెవరు లేదు. నా మీద ఎన్ని బాణాలు సంధించినా నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అంటే అది షర్మిలను ఉద్దేశించి కదా. అంతే, తను ఆవిడ డైరెక్ట్ గానే అంటుంది, ఆవిడకి అధికారంలో ఉన్నగాడు కాబట్టి. అధికారంలో ఇంకోళ్ళు ఉంటే ఇంకోళ్ళైనా అది అనేదేమో. అప్పుడు అన్న అని కాకుండా చంద్రబాబు అన్ను, లేకపోతే మొన్నటిదాకా కేసీఆర్ తిట్టినట్టు తిట్టేదేమో. ఇక్కడ అన్న అని తిడుతోంది కాబట్టి దానికి కౌంటర్ చెప్పాల్సిందే కదా. అయితే ఎక్కువగా కాంగ్రెస్ కి అంత ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకరా, తన చెల్లి కాబట్టి ఆ మాత్రం ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే అసలు కాంగ్రెస్ గురించి పట్టించుకొని కూడా పట్టించుకోవాలి. ఇదివరకు శైలజనాథ్ లేకపోతే కనుక రఘువీరారెడ్డి వీళ్ళందరూ ఉన్నప్పుడు అసలు ఆయన ఏం ప్రస్తావించాడని. బేసిక్ గా మన రుద్రరాజు పద్మరాజు ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అనే పదాన్ని లేకపోతే కాంగ్రెస్ గురించి అంత ఆలోచించాల్సిన తిరిగి కూడా ఉండదు. తన చెల్లెలు తన ఓటు బ్యాంక్ ని కొంతైనా ఒక క్రిస్టియానిటీ రూపంలో కానీ లేదంటే దళిత ఓటు బ్యాంక్ కానీ తనకున్నదాన్ని కొంతైనా చీల్చుతుందేమో అని అనుకుంటున్నారు ఆయన. ఆ భయం ఏమన్నా కనిపిస్తుందా? అందులో కనబడితే కనుక ఇప్పుడు చెల్లెల్ని డైరెక్ట్ గా టార్గెట్ చేసి ఉండేవాడు కదా. ఇదిగో ఇంట్లో మేము ఫస్ట్ నుంచి బాగా చూసుకున్నాం కానీ ఇట్లా చేస్తుంది, తెంగరది, ఇట్లా ఏదో చెప్పాలి కదా. అంటే ఆయన కూడా మాట్లాడితే ఇంకా కుటుంబ వివాదం రోడ్డు పడ్డట్టే ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు తన పర్సనల్ ఓటు పోతుంది అనుకున్నప్పుడు ఎందుకు ఆగుతాడు? ప్రాక్టికల్ గా అట్లేం పట్టించుకోవట్లేదు అంటే ఎంతవరకు డౌన్ ప్లే చేస్తే అంత బెటర్.